వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఇవాళ మనం ఇంట్రెస్టింగ్ శారీస్, రోజు ఇంట్రెస్టింగ్ శారీసే కదా. సో ఇవాళ ఏం చూస్తున్నామంటే క్రేప్ జార్జెట్ శారీస్ చూద్దాం. ఈ ప్యాటర్న్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇట్లా అడ్డంగా మనకి ఈ అడ్డంగా వచ్చిన దాంట్లో కూడా ఇట్లా బ్లంట్గా ఒక లైన్ లాగా కాకుండా ఒక వీవింగ్ వచ్చింది కదా ఇంట్రెస్టింగ్గా. అండ్ ఇంకొక అడ్డంగా లైన్ వస్తుంది అనమాట పైన సైడ్. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి ఈ పీకాక్స్, బ్యూటిఫుల్ పీకాక్స్ వీవింగ్లో వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. టాజిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కనిపించే వైన్ కలర్ టాజిల్స్ ఏవైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వచ్చిందనమాట. 2650, చాలా రీజనబుల్ ప్రైస్లో ఇది ఉండడం. అండ్ సఫిషియంట్ హైట్, లెంత్, ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా ఉంది. కంప్లీట్ అసలు ఫాలింగ్ అంటే ఎట్లా ఉంది చూపించడం కోసం నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఈ పర్పుల్ కలర్కి శారీకి మనకి కాంట్రాస్ట్ టాజిల్స్ పింక్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ జరీ వీవ్ దివ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా బాగుంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. అది చూపించిన తర్వాత నేను హైట్ చూపిస్తున్నాను. సో డెఫినెట్లీ హైట్ 5'8" ఉన్న వాళ్ళు కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఆ తర్వాత బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్కి మళ్ళీ సపరేట్ బార్డర్ అంటే ఏం రాదు, కాంట్రాస్ట్ ఇట్లా వస్తుంది అనమాట. కొంచెం ముంగా క్రేప్ సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్కి మనకి కాంట్రాస్ట్ పింక్, ఇది మనకి దీనికి బ్లౌజ్. నెక్స్ట్ పింక్ కలర్ని మొత్తం చూపించేలోపు ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి. ఇట్లా కాపర్ సల్ఫేట్ దగ్గరగా ఉన్న ఈ బ్లౌజ్ వచ్చింది ఈ పింక్ శారీకి. మొత్తం ఓపెన్ చేయట్లేదు అనమాట ఈ కాంబినేషన్. నెక్స్ట్ శారీ మంచి టర్మరిక్ ఎల్లో కలర్, దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ పింక్ది ఇంకొంచెం ఎలాబరేట్ అయ్యి మనకి చిన్న చిన్న సెక్వెన్స్ రావడం అండ్ ఈ మోటివ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా ఈ వీవింగ్లో వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ నేవీ బ్లూ. ఈ నేవీ బ్లూకి వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ వచ్చింది, గ్రీన్ కలర్లో ఈ బ్లౌజ్. అండ్ టాజిల్స్ కూడా అవి వస్తాయి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన శారీ లెంత్ చూపిస్తున్నా. కొంచెం తక్కువ ఉంది, 5'8" ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి, అది ఫస్ట్ చెప్పేస్తున్నా. తర్వాత ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ తక్కువ లేదు. అండ్ ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంది చూడాలంటే ఒకసారి నేను ఇట్లా వేసుకున్నప్పుడు చూడండి, మధ్యలో ఇట్లా మోటివ్స్ అనేది ఇట్లా వచ్చినాయి. ఆ తర్వాత పొడుగ్గా లైన్స్ వచ్చినాయి. అండ్ గ్యాప్ బార్డర్లో కూడా చెక్స్, మళ్ళీ సపరేట్ చేయడం కోసం ఇంకొక వీవింగ్ది పోతుంది. ఈ ప్యాటర్న్ మళ్ళీ ఇటు సైడ్ రాలేదు. సో దీనికి కూడా కాంట్రాస్ట్ టాజిల్స్ పింక్ ఉండడం. సేమ్ ప్రైస్ 2650. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. పింక్ మనకి బ్లౌజ్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడే నేను క్విక్గా ఇవన్నీ కలర్స్ చూపిస్తున్నాను. పింక్కి వచ్చేసి సేమ్ ఎల్లో బ్లౌజ్. ఏమైనా తేడా వచ్చిందో ఒక్కసారి చూసి నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇందాక చిన్న చిన్న బొట్లలా కనిపించింది కదా పోల్కాస్ లాగా, అట్లాంటిది బ్లౌజ్. సో ఎల్లో పింక్కి వచ్చేసి ఎల్లో కాంబినేషన్. ఆ తర్వాత ఎల్లోకి పింక్ కాంబినేషన్. ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే ఇవి కొంచెం కూడా ఫోల్డ్స్ అట్లా అయిపోతుంటే ఎక్కువ ముడతలాగా అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం కాన్షియస్ ఉండి ఎల్లోకి పింక్ కాంబినేషన్. నెక్స్ట్ లాస్ట్ ఇందులో రెడ్కి వచ్చేసి మంచి వైబ్రెంట్ రెడ్, బాటిల్ గ్రీన్, సేమ్ బ్లౌజ్ అట్లనే వచ్చింది ఇది కాంబినేషన్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.